వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు పూర్తి అయ్యాయి, కానీ ఫలితం శూన్యం. అటువంటి మందబుద్ధులకు అష్టావక్ర మహర్షి కొన్ని సూచనలు చేస్తున్నారు. మనోనిగ్రహం దండిగా ఉండాలి, మరి వైరాగ్యం ఉండాలి. రాగం ఎక్కువైతే ప్రమాదం. కొంతమంది వారి పిల్లల విషయంలో రాగం ఎక్కువగా చూపిస్తారు. నా పిల్లలు నేను గీసిన గీటు దాటకూడదు, పిల్లల కదలికలను గమనించమని డిటెక్టివ్లను నియమిస్తారు. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, వారు మరి ఏ ఉద్యోగం చేయాలి, వారి జీవితంలో ప్రతి అంశము తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. అది సరైన పద్ధతి కాదు అంటుంది వేదాంతం. పిల్లలను ప్రేమించు, కానీ ఒక నియంతలాగా మన అభిప్రాయాలను వారి మీద బలవంతంగా రుద్దకూడదు. ఏ వ్యక్తిని, మరి ఏ వస్తువుని, ఏ సంఘటనను మనం నియంత్రించలేం. రాగం ఉంటే సెటప్ మారితే అప్సెట్ అవుతాను. అహంకార నేను చాలా బరువెక్కుతుంది. ఏమిటి ఆ బరువు? పిరికి నేను, ఒత్తిడి నేను, శోకం నేను, సంసారి నేను, అజ్ఞాని నేను, పరిమితమైన నేను, అనిత్యమైన నేను. ఇన్ని బరువులే. ఇంత బరువున్న అహంకారాన్ని మిథ్య అని చెప్పలేము. కానీ వేదాంతం పదే పదే అహంకారం మిథ్య, అహంకారం మిథ్య అని చెబుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? వైరాగ్యం ఉంటే అహంకారం తేలికవుతుంది. ఇప్పుడు అహంకారాన్ని మిథ్యగా తోసిపుచ్చటం తేలికవుతుంది. అహంకారం స్థానంలో సాక్షి చైతన్యం వస్తుంది. వెంటనే శాశ్వతమైన శాంతి, భద్రత, ఆనందం నీ సొంతం అయిపోతాయి అంటారు అష్టావక్ర మహర్షి.